6వ వచనం చదువుదాం. 25 కీర్తన 6వ వచనం. యెహోవా నీ కరుణాతిశయములు జ్ఞాపకం చేసుకునుము, నీ కృపాతిశయములు జ్ఞాపకం చేసుకునుము. అవి పూర్ణం నుంచి ఉన్నవే కదా. నా బాల్య పాపములు నా అతిక్రమములు జ్ఞాపకం చేసుకోవద్దు. యెహోవా నీ కృపను బట్టి నీ జ్ఞాపకములో నన్ను ఉంచుకునుము. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడాలి, ఈ దావీదు నీ దయలో నన్ను జ్ఞాపకం ఉంచుకో నాయనా. ఎందుకంటే బంధువులు నమ్మి చూశాడు, స్నేహితులు నమ్మి చూశాడు, మనుషులు నమ్మి చూశాడు, అందరిని నమ్మి చూశాడు. కానీ ఆపదలో, అక్కర్లో, కష్టాలలో, బాధల్లో ఎవరు కూడా నమ్మదగిన వాళ్ళు కాదని బైబిల్ చెప్తుంది. ఈ కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మనుషుల మీద మనం ఆధారపడి, మనుషులు ఒకవేళ హ్యాండ్ ఇస్తే చాలా బాధపడే అవకాశాలు ఉండవని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మనకి దేవుని విలువ తెలవాలంటే ఎప్పుడంటే కష్టం వచ్చినప్పుడు, మరణం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఇవన్నీ అప్పుడు దేవుని విలువ మనకి బాగా తెలుస్తుందని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అన్ని రంగాలు బాగున్నప్పుడు మనుషుల మీద మనం ఆధారపడి మనకున్న జ్ఞానాన్ని, మనకున్న తెలివిని ఆధారం చేసుకొని మనం జీవిస్తూ ఉంటాం. కానీ కష్టాలు వచ్చినప్పుడు దేవుడు అన్ని బాగున్నప్పుడు, అన్ని రంగాల బాగున్నప్పుడు మనుషుల మీద ఆధారపడతాం. కష్టాలు వచ్చినప్పుడు మాత్రం దేవుని జ్ఞాపకం చేసుకుంటాం. అట్లా కాదు. ఒకసారి ఒక అన్నదమ్ముళ్ళు ఉన్నారు. అన్నదమ్ముల తర్వాత వాళ్ళకు ఊరు నుంచి, రామ్ అనే ఊరు నుంచి కానానికి వచ్చారు. కానానికి వచ్చిన తర్వాత కొంతకాలం ఉన్న తర్వాత వాళ్ళు ధనవంతులై అన్నదమ్ములు మంచి ఉన్నత స్థానంలోకి వచ్చారు. ఉన్నత స్థానంలోకి వచ్చిన తర్వాత ఈయన సౌకారు అయిన తర్వాత వాళ్ళ తమ్ముతో అంటే, సహోదరుడా, మనము ధనం ఉన్నందుకు, మనకు ఆస్తి ఉన్నందుకు, మనలో ఉన్న పని మనుషులు ఉన్నారు కదా, వాళ్ళ గొడవలు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ నీవు దయచేసి దూరం ఉండు, నేను దూరం ఉంటానని సహోదరులు మాట్లాడుకొని, నువ్వు ఎక్కడికి వెళ్తావంటే, నేను ఇక్కడికి వెళ్తానన్నాయంటే అక్కడికి వెళ్ళానన్నాడు. ఆయన అక్కడే ఉండి తన జీవితాన్ని గడుపుకుంటున్నాడు. వాళ్ళ అన్నయ్య, తన సహోదరుడు కూడా వేరే చోట, ఆ ప్రాంతానికి, అది సొదొమ గొమొర్రా ప్రాంతం అని ఉన్నాడు అక్కడ. ఇలాగా తన జీవితాలు గడుపుతూ ఉండగా లోతైన సహోదరుడు సొదొమ గొమొర్రా పట్టణంకి వెళ్ళి, మంచిగా నీరు పారుతూ ఉన్నది, మంచిగా పచ్చిగా ఉన్నది, మంచిగా పొలాలేసిన స్థలం అది అని లోతు ఆ ప్రాంతాన్ని కోరుకుంటాడు. అబ్రహాము మరొక దాన్ని కోరుకుంటాడు. సరే తమ్ముడు అక్కడనే ఉండు, మనకెందుకు గొడవలు, మన కాపర్లందరూ కలవాలంతో గొడవలు పడుతూ ఉన్నారు, మనం అన్నదమ్ములం కదా, మన సహోదరులం కదా, మనం ఎందుకులే దూరం ఉండి మంచిగా ఉందామని దూరము లోతు సొదొమ గ్రామంలో, ఈయన కానాల్లో ఉన్నాడు. ఇలాగ గడుస్తున్న తర్వాత ఒకరోజు దేవదూతలు ఆ లోతున్న ప్రాంతానికి వచ్చినట్టుగా బైబిల్ ఉన్నది. లోతున్న ప్రాంతానికి దేవదూతలు వచ్చాయి. వచ్చిన తర్వాత ఆ దేవదూతలు ఆ లోత్ అనే సహోదరుడు, అబ్రహాం సహోదరుడు, ఓ ఊరు గవినికాడ కూర్చొని ఉన్నాడు. కొంతకాలమైన తర్వాత దేవదూతలు ఆ ఊర్లోకి వస్తుంటే, తెల్లని వస్త్రాలు వేసుకొని వస్తుంటే, అయ్యా మీరెవరు, మా ఇంటికి వచ్చి ఈరోజు బస చేసి అన్నం తిని వెళ్ళండి. ఈ లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నప్పుడు ఆ దేవదూతలు తీసుకొని వెళ్తాడు. ఆదికాండం 19వ అధ్యాయము 1వ వచనము చదువుదాం. ఆ ఇద్దరు దేవదూతలు
సొదొమ గుమ్మర చేరినప్పటికి లోతు ఆ, లోతు వారిని ఎదుర్కొండకు లేచి వాళ్ళకి దేవదూతలు సాష్టాంగా లోతు నమస్కారం చేసి, నా ప్రభువులారా, మీ దాసుని ఇంటికి వచ్చి కాలు కడుక్కునండి. ఆ ఆ అమ్మాయి చూడాలందరూ దయచేసి. అబ్రహాం సహోదరు లోతు సొదొమ గుమ్మరంలో ఉన్నాడు కాపురం. అక్కడ మంచి పచ్చగా మంచి పొలాలు బండేది. అబ్రహాం కానాన్లో ఉన్నాడు. అక్కడ పోయి నివసించిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత దేవదూతలు ఆ ఊర్లోకి వచ్చాయి. వస్తే ఈ లోతు ఆ దేవదూతలు ఇంటికి తీసుకుపోయి పొంగన్ రొట్టెలు చేసి తినిపిస్తూ సంతోషిస్తూ ఉన్నారు. సంతోషిస్తూ ఉండగానే వెంటనే ఆ ఊరు ఉన్న వాళ్ళు, ఎవరు ఈ లోతు అనే సహోదరుడు మన ఊరికి వలస వచ్చాడు, మన ఊర్లో ఉన్నాడు, వాళ్ళ ఊరికి ఎవరో తెల్లని బట్టలు వేసుకొని బాగా అందంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, మనం పోయి వాళ్ళతో వ్యభిచారం చేద్దాం, వాళ్ళని సహవాసం చేస్తామని చెప్పి ఆ ఊరు ఉన్న వాళ్ళు రాత్రి పొంగన రొట్టెలు చేస్తూ లోతు తింటూ ఆనందం సంతోషంగా ఉండగా ఆ ఇంటి చుట్టూ ముట్టినారని బైబుల్ అదంతా చదివితే మీకు అర్థమవుతుంది. ఆ దేవదూతలు లోతు కుటుంబము దైవజనులు గనక ప్రభువులు గనక పెడితే నాకు ఆశీర్వాదమని తెలుసుకొని పెడుతూ ఉండగా ఆనందంగా సంతోషంగా ఇంట్లో ఉండగా ఆ సొదొమ గుమ్మర పట్టణం వాళ్ళందరూ ఆ ఇంటి చుట్టూను ముట్టారు. ముట్టి ఏమన్నారంటే, లోతు లోతు నీ ఇంటికి వచ్చిన మనుషులు ఎవరు? వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, చాడ చూడ చక్కగా ఉన్నారు, వాళ్ళని పంపించు, మేము వాళ్ళని చూడాలి అన్నారు. ఈ లోతుకి వాళ్ళ పద్ధతులు, వాళ్ళ అపవిత్రత, వాళ్ళ చెడ్డతనము తెలుసు లోతుకి. ఆయన అంటాడయ్యా, నేను మా ఇంటికి వస్తే ఆతిథ్యం ఇచ్చాను, వాళ్ళకి నేను నీరు పోసి అన్నం పెట్టాను, పంపించలేనంటే, కావాలంటే నా 2 కుమార్తెలు ఉన్నారు, వయసుకొచ్చిన అమ్మాయిలు, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, నేను పంపించేస్తాను, నా దేవదూతలను పంపించను, నా ఇంటికి వచ్చిన దూతలను పంపించనని అంటే, ఆ సొదొమ గుమ్మర పట్టణం వాళ్ళు పెద్దరికం అనేది, మానవత్వం అనేది, మదిగారు అనేది, విలువలనేది ఆ సొదొమ గుమ్మర పట్టణం వాళ్ళకు తెలియదు. వర్ష వాయనక ఇష్టం వచ్చినట్టుగా పాపాలు చేసే అలవాటు సొదొమ గుమ్మర పట్టణం వాళ్ళకి ఉన్నది. దేవుని బిడ్డలారా, చివరికి అందరు వదిలిపెట్టి దేవదూతలను కూడా పాపం చేయటానికి ఆ లోతు ఇంటికి వచ్చిన దేవదూతలు పాపం చేయటానికి కూడా వచ్చినారంటే వాళ్ళు ఎంత బలహీనమైన మనుషులు ఉంటారో ఒకసారి ఆలోచన చేయి. వెంటనే ఈ లోతుకి వాళ్ళకి మాటలు జరుగుచూ ఉండగా వెంటనే దేవదూతకు చేయి చాపి అలా అనగానే చీకటి కమ్ముకుంది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. తలుపులు తెరవబోటానికి దేవదూతల్ని లోనికి దేవదూతల కాటికి వెళ్ళటానికి వెళ్తుంటే దేవదూతలాగా అనగానే అక్కడ చీకటి కమ్ముకొని వెంటనే వాకిలు లేశారు. అక్కడ ఒకరికొకరు కొరుక్కున్నారో లేకపోతే కొట్టుకున్నారో ఇది ఏం చేశారో తెలియదు, కానీ ఒకరికొకరు ఆ చీకట్లో చెందులాడారు, అర్థం కాలే. వెంటనే దేవుడు పరలోకం నుంచి దేవుడి దేవతలతో, నేను వీళ్ళు ఒకవేళ చిన్న అయిననా సెలెలే ఎవరు రక్త బంధువులు అనుకోకుండా అది కూడా తెగించి చేసిన పాపాలు నా జ్ఞాపకాలు ఉన్నాయి. ఇదిగో దేవదూతలు కూడా చేయటానికి పాపాలు చేయటానికి వాళ్ళు వచ్చారు కనుక నేను దీన్ని అంతం చేయబోతున్నాను, దీన్ని నాశనం చేయబోతున్నాను, దయచేసి నీకు ఆతిథ్యం ఇచ్చిన ఆయనని తీసుకొని వెళ్ళు, బయటికి తీసుకొని వెళ్ళని దేవదూతలకి దేవుడు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాత్రే భార్యగా చెప్పాడు దేవదూతలకి, ఇదిగో లోతు నీ భార్యగా నీ కూతుర్ని తీసుకొని వెళ్ళిపో,
దేవుని ఉగ్రత ఈ పట్టణం మీదకి వస్తుంది. వీళ్ళు చేసిన పాపం అంతా జ్ఞాపకాలకి దేవుడు జ్ఞాపకానికి తీసుకొచ్చాడు. ఇదిగో మీరు వెళ్ళండి అని చెప్పి భార్య చెప్పాడు. ఏమండి, నువ్వు దయచేసి వెళ్ళిపోదాం, అక్కడ కొండ ఉంది, ఈ ఊరి మీదకి ఉగ్రత వస్తుందంట, దేవుడు ఈ ఊరిని మొత్తం తగలబెట్టి కాల్ చేస్తున్నాడంట. దేవదూతలు చెప్తున్నా నేను వెళ్ళిపోదామని ఇద్దరు కూతుర్ని చేత పట్టుకొని వెంటనే భార్యగా నువ్వు చూడకుండా, వెనుక చూడకూడదు, మీరు వెళ్ళాలా ఆ కొండకు అని చెప్పారు. వెళుతుండగా మళ్ళీ ఈ ఈ లోతు భార్యగా మళ్ళీ ఏది జ్ఞాపకం వచ్చిందో, బంగారు దాపెట్టుకుందో, ఎండి దాపెట్టుకుందో, లేకపోతే ఏదోనే తల్లి వెనక్కి తిరిగి చూసింది. ఏమైపోయింది? గట్టిగా చెప్పి ఏమైపోయింది? ఉప్పు స్తంభంగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇద్దరు దేవదూతల్ని తీసుకొని వెళ్ళాడు. ప్రేమనే సహోదరులారా, లోతు నీతిమంతుడను లేదు, లోతు భార్య నీతిమంతురాలని లేదు, లేదా లోతు కూతురు కూడా నీతిమంతులని లేరు. మొత్తం ఈ ఇద్దరు కూతుర్లు తీసుకొని అలా కొండకెళ్ళి ఆ కొండలో కూర్చుండగా తెల్లవారు జామున పొద్దు ఉదయం వస్తుండగా అగ్ని గంధకాలు ఆకాశం నుంచి ఆ సొదొమ గుర్మ పట్టణం మీద పడేవంట. ఇప్పుడు నేను పేపర్లు, మాకు చర్చికి పేపర్ వస్తే నేను చదువుతాను కదా, దాదాపుగా 47-8 డిగ్రీల ఎండ వస్తుంది ఇప్పుడు. అంటే సుమారుగా 50 డిగ్రీల ఎండ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే తట్టుకోలేకపోయి ముసలోళ్ళు చచ్చిపోతున్నారు. దేవుని కోపం ఎట్టు వచ్చిందంటే, ఈ భూమి మీద బ్రతకకూడదు, ఎప్పుడైనా ఇటువంటి వాళ్ళు భూమి మీద ఉండకూడదు అని చెప్పి 5,000 డిగ్రీల అగ్ని ఆకాశం నుంచి పంపించి ఆ సొదొమ గుమ్మర పట్టణం మీద అలాగ కురిపించాడంట. వర్షం కురిపించాడట. అగ్ని గంధకాలే కుమ్మరించాడంట. ఒక 50 డిగ్రీలుగా వస్తేనే తల కిందలో 5,000 డిగ్రీలుగా కాలిపోయిందంట సొదొమ గుమ్మర పట్టణం. పర్వతాలు, రాళ్ళు, ఇళ్ళు, ఇనుములు, మలక, మొత్తం నేల మట్టుకుతో సహా ఇప్పుడు వరకు కూడా ఆ ప్రాంతము మలవలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా ఈ వాక్యాన్ని అంటే, బైబిల్ చెప్తుంది ఇక్కడ. అంటున్న దావీదు, అయ్యా నేను నీ కృపాతిశయముతో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ దయతో నన్ను జ్ఞాపకములో ఉంచుకో. హల్లెలూయా. ఆదికాండం 19వ అధ్యాయం